ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్లీజ్ టర్న్ టు యువర్ బైబిల్స్. కీర్తనల గ్రంథం తీసినట్లయితే 73వ కీర్తనలో 22వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాము. సామ్స్ చాప్టర్ 73 వర్స్ 22. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. దేవుడు ఈ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలాసార్లు కొంతమంది తిడుతూ ఉంటారు, ఏంటి నువ్వు పశువులా బిహేవ్ చేస్తున్నావు, ఒక మృగం వంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావు లేదా ఆలోచన చేస్తున్నావు. ఎవరిని ఎక్కువగా ఇలా తిడతారు అంటే, ఎవరైతే మద్యం సేవించి విచక్షణ మరిచిపోయి ఇష్టానుసారంగా తల్లి తండ్రి భార్య కూతురు అని భేదం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ కొడుతూ చేతికి అందిన వాటితో కొడుతూ ఈ విధంగా జీవించే వాళ్ళని పశువుతో పోలుస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఈ రోజున అటువంటి వారు మన మధ్యలో కూడా ఉన్నారు. అటువంటి వారు పశువులుగా ఎందుకు ఎంచబడుతున్నారు అంటే, వారికి వారి యొక్క మైండ్ వారి కంట్రోల్లో లేదు, మొద్దుబారిపోయింది అంటారు. ఈరోజు కొన్నిసార్లు మనం అంట కూడా పశువులుగా బిహేవ్ చేస్తాము. ఏ విషయంలో? విశ్వాస విషయంలో మనం పశువులుగా ఆలోచన చేయొద్దు. ఇక్కడ ఇవ్వబడిన ఈ కీర్తనలో ఆసాపు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, తనని తాను నిందించుకుంటున్నాడు. ఏమని అంటే, నేను పశువు వంటి వాడనైతిని అని. ఆసాపు ఒక మంచి కీర్తనకారుడు, మంచి భక్తి కలిగిన వ్యక్తి. ఎందుకండి తనని తాను అలా అనుకుంటున్నాడు అంటే, తాను ఒక ఆలోచన చేశాడట. ఏంటండి ఆ ఆలోచన అంటే, ఈ లోకంలో చూసినప్పుడు, ఈ లోకంలోని మనుషుల ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు పాపం చేస్తున్నారట, అక్రమం చేస్తున్నారట, ఇంకొకరిని మోసం చేస్తున్నారట, లంచాలు తీసుకుంటున్నారట, అవసరమైతే చంపేస్తున్నారట. కానీ వాళ్ళు ఎలా ఉన్నారట? హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నారట. ఇదంతా కూడా చూసినటువంటి ఆసాపు, నేనేంటి ఇంత భక్తి చేస్తున్నాను, నేనేంటి ఇంతగానో ప్రార్థనలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, వాక్యం చదువుతున్నాను, కనీసం చీమకు కూడా హాని చేయకుండా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, నా స్థితి ఏంటి ఈరోజు ఇలా ఉంది? వాళ్ళు నాకన్నా గొప్పోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు నాకన్నా ఉన్నతంగా ఉంటున్నారు, నేను మాత్రం ఇదే చాలిచాలిన జీవితం, చాలినటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాను అని ఆలోచన చేస్తున్నాడు. అందుకే తనని తాను నిందించుకుంటూ, నేను పశువులాగా ఆలోచించాను ప్రభువా, నన్ను క్షమించు అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావా? అక్రమార్కులను చూసి, పాపంలో జీవిస్తున్న వాళ్ళని చూసి, వ్యభిచారము చేస్తున్న వాళ్ళను చూసి, లేదా ఈ లోకస్తులను చూసి టెంప్ట్ అయిపోయి, వాళ్ళదే బాగుంది జీవితం, నా జీవితం ఏంటో ఇలా అయిపోయింది అని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళు ఎక్కడున్నారు అని ఆసాపు రియలైజ్ అయ్యాడు అంటే, వాళ్ళు కాలు జారే చోటే ఉన్నారట. ఎక్కడున్నారంట? పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో తెలియదు. ఎప్పుడు వారి జీవితం పడిపోతుందో, కుటుంబం కూలిపోతుందో, వారి ఉద్యోగం పోతుందో, వారి యొక్క వ్యాపారం విచ్ఛిన్నమైపోతుందో వారికి తెలియదు. అందుకే ఎక్కడున్నారు అని ఆసాపు అంటున్నాడు అంటే, కాలు జారే చోటే ఉన్నారట. కాబట్టి ఒకవేళ నువ్వు అలా ఆలోచన చేస్తే అది పశువు వంటి ఆలోచన. మూర్ఖులను, అవివేకులను, చెడ్డవారిని చూసి మంచిగా ఉన్నారు అని తలంచొద్దు. వారి యొక్క స్థితి చాలా దయనీయంగా ఉంది. ఎప్పుడు పడిపోతారో ఏమైపోతుందో తెలియదండి. మనము చాలా సురక్షితంగా
బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళను చూసి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దేవుడు ఖచ్చితంగా మన అందరినీ కూడా బ్లెస్ చేస్తాడు. అటువంటి ఆలోచనలు ఉంటే తీసివేయమని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడ, వందనాలు నాయన. అవునయ్యా, కొన్నిసార్లు ఆసాపు వలె మేము కూడా ఆలోచనలు చేశాము అయ్యా. మంచిగా ఉన్న వారిని చూసి, పాపంలో జీవిస్తూ అభివృద్ధి చెందుతున్న వారిని చూసి కొన్నిసార్లు భక్తి ఎందుకులే అని అనుకున్నాము. క్షమించండి. అటువంటి ఆలోచన మా నుంచి తొలగించండి అయ్యా. ప్రతి బిడ్డను ఆత్మీయంగా వృద్ధిపరచండి. ఈ రోజుని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్న ఆర్థిక, ఆరోగ్య, అసమాధానకరమైన పరిస్థితుల నుంచి విడిపించమని, ఈ రోజున ప్రయాణములను, పనులను, ప్రయత్నములను ఆశీర్వదించమని, ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీ సహాయం అనుగ్రహించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.